ఒక 4 ఏళ్ళు అయినాక మొత్తం దిగుబడి కూడా స్టార్ట్ అయిపోతుంది మీ పొలంలో కదా. సంవత్సరం మొక్కలు కాబట్టి ఇంకో 4 ఏళ్ళల్లో మొత్తం పెద్దగా అయితే దిగుబడి కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎట్లా వస్తుంది దీని దిగుబడి? అంటే ఒకటేసారి తెంపాలా లేకపోతే సంవత్సరం పొడుగున వస్తూనే ఉంటుందా? మామూలుగా మనకు గెలలు ఎలాగైతే వస్తున్నాయో దాని ప్రకారమే మనకు కాయలు వస్తుంటాయి. సంవత్సరం పొడుగుతా వస్తుంది అనేది నర్సరీ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. మనం కూడా చూస్తూ ఉన్నాం. కొబ్బరి అనేది కల్పవృక్షం ఎప్పుడూ వృధా ఇస్తూనే ఉంటుంది కొడుకుని పెంచుకున్నట్టే అంటారు కదా అనేది మేము రాజమండ్రి విజిట్లో అక్కడ ఒక రైతు చెప్తాడు, కొడుకు ఉన్నోని కంటే కొబ్బరి చెట్లు ఉన్నోడే మేలు అనేది చెప్తాడు. ఎప్పటికీ నిత్యం డబ్బులు వస్తుంటాయి అనేది వాళ్ళు. ఎక్కడ ఏది వృధా కాదు. చీపురు పుల్లలు వనికి వస్తాయి, పెళ్లిళ్ళకి పెట్టడం ఆకులు పెద్ద మండలు తీసుకుపోతారు, కాయలు వనికి వస్తాయి, పీచు వనికి వస్తుంది, అన్ని మనకు వస్తాయి. అసలు కాయ కొట్టిన తర్వాత మనం కోకో పీట్ వాడతాం. పీచు కూడా కోకో పీటుకు వనికి వస్తుంది. అన్ని రకాల ఆదాయం ఉంటుందని పెట్టారు. సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక అంచనాతోనైతే పెట్టుకుంటారు కదా సంవత్సరానికి ఇంత ఇన్కమ్ రావాలి అని. ఇప్పుడు ఒక 4 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు దాదాపు ఇదేమో 3 ఏళ్ళ మొక్క, అవన్నీ కూడా సంవత్సరం మొక్కలే కదా, ఇంకో 4 ఏళ్ళ తర్వాత పూర్తి స్థాయిలో ఈల్డింగ్ అయితే వస్తుంది. ఎంత రావచ్చు సంవత్సరానికి ఆదాయం ఈ తోట మీద? సుమారుగా 400 కాయలు అనేది నర్సరీ వాళ్ళు చెప్పారు. దాంట్లో మనం 50% తీసుకున్నా కూడా ఒక మొక్కకి ఒక 200 కాయలు ఇంటూ 70 మొక్కలు వేసుకున్నా కూడా మనకు 14,000 కాయలు అవుతున్నాయి. సుమారుగా 30 రూపాయల చొప్పున ఒక కాయ వేసుకున్నా కూడా 4,20,000 వరకు మనకు 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ప్లస్ మనం అంతర పంటలు వేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అంతర పంట వేసుకుంటాం. దాని మీద కొంత ఖర్చు పోయినా కొంత ఆదాయం వస్తుంది. మనం దీంతో మనం వెళ్ళిపోవచ్చు. మామూలుగా ఏంటంటే మనం నష్టాన్ని తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు అంతర పంటలు వేయడం వల్ల ఇప్పుడు కూలీల ఖర్చుకు కూడా అది వెళ్ళిపోయినా ఈ 4 లక్షలు అయితే లాభం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి.